మరి మేఘాలయ ఇన్సిడెంట్ అందరికి తెలిసిందే. అంటే సోనం ఇంకా రాజ్ వాళ్ళ హస్బెండ్ ని తీసుకెళ్లి హనీమూన్ తీసుకెళ్లి చంపేసింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ రోజులలో అసలుకి పెళ్లి అనేది కామన్ అయిపోయింది బ్రో. ఇప్పుడు చాలా మంది జనరేషన్స్ ఏం చేస్తారంటే జాబ్ వస్తేనే పెళ్లి చేసుకుంటా అంటారు, లేకపోతే చేసుకుని అంటారు. లేకపోతే అమ్మాయిలు ఇక సంథింగ్ వాళ్ళ రిలేషన్స్ వాళ్ళు ఎట్లున్నాయో కూడా మనకు తెలియదు. వాళ్ళు మైండ్ సెట్ ఒక రకం నుంచి ఇంకో రకంగా మారిపోతుంది. ఇక ఈ ఇన్సిడెంట్స్ సంబంధించింది ఇది వాళ్ళు చేసినది చాలా పెద్ద తప్పు. ఇక పర్సన్ మనం చూజ్ చేసుకుంటే ఆ పర్సన్ తోనే బతకాలని కోరుకోవాలి ఫస్ట్. వాళ్ళు ఆ మైండ్ సెట్ వాళ్ళకి రావాలి. అట్లయితేనే వాళ్ళు వాళ్ళు పెళ్లి చేసుకోవాలి, అన్ని చేయాలి. కానీ మళ్ళీ ఇట్లా బాయ్ ఫ్రెండ్ తోటి అట్లా చేసి మాత్రం అది చాలా తప్పు బ్రో. నిజంగా అట్లయితే చేయకూడదు. తప్పు బ్రో, నిజంగా అది తప్పు. అట్లా చంపడం అనేది అసలుకి అది తప్పు, చాలా పెద్ద తప్పు అది. సో మరి ఇలా జరిగితే ఫ్యూచర్ లో పెళ్లిళ్ళు చేసుకుంటారా యూత్? చేసుకోరు బ్రో. ఇట్లా జరిగితే మాత్రం అసలు ఈ జనరేషన్ లో పెళ్లి చేసుకోవాలంటే భయపడతారు, చేసుకోరు. అట్లా ఇట్లాంటి పెళ్లిలు అయితే ఇట్లా అయితే యాక్సెప్ట్ చేయరు బ్రో. నిజంగా నాకు తెలిసి అయితే చేసుకోకపోవడం మంచిది అనిపిస్తుంది. ఆ పెళ్లి మీద మీ అభిప్రాయం? ఇక పెళ్ళి అనేది ఇక లైఫ్ ఆఫ్ పార్ట్నర్. ఇక మనం చేసుకోవాలని చాలా మంది పెద్దలు కూడా ఫోర్స్ చేస్తూనే ఉంటారు. ఇక పెళ్లి అయితే తప్పదు. కాకపోతే మనం చూస్ చేసుకున్న పార్ట్నర్ రైట్ పార్ట్నర్ అయి ఉండాలి. మనకి అసలు తెలిసి ఉండాలి, అసలుకి ఆ అమ్మాయి ఇష్టాలు ఏంటో కూడా తెలిసి ఉండాలి. అవన్నీ తెలిసి చేసుకుంటే మంచిదని నేను అంటున్నాను. ओपिनियन क्या है कि इसके ऊपर कोई भरोसा किया नहीं जा सकता है। और दूसरा नंबर है, जो भी काम करना है सोच समझ के करना है, क्योंकि दुनिया बहुत खराब हो रही है। ठीक है, फोन का जमाना है। हर युग में देखिए आदमी क्या क्या चीज देखे उल्टा, और हर चीज फोन क्या है सही चीज के लिए बना, उसका लोग गलत उपयोग करके ऐसा रास्ता गलत कदम उठा रहे हैं, ये समझे। तो बहुत जने ना अभी शादियां नहीं कर रहे, जी शादी करने के लिए डर रहे। ऐसे इंसिडेंट देखने पर शादी करते हैं? नहीं, पहले उसका सामाजिक फ्यूचर देख के ही करना चाहिए शादी, क्योंकि जैसे बहुत लोग लव स्टोरी करते हैं शादी, वहाँ पे जाके कुछ गलत हो जाए, ऐसा कदम ना हो किसी के साथ में। जैसा ये हुआ जो है बहुत गलत हुआ है। तो हनीमून पे ले जाके उनको मार देना ना- सही है क्या? नहीं, ये गलत है। अब किसी कोई जो शादी किया है साथ रहने के लिए, ना कि उसको ये करने के लिए, ऐसा करने से क्या है लाइफ में उसका कभी लाइफ सही नहीं होगा। जो भी किया है वो गलत किया है, वो हमेशा उसके साथ गलत ही होगा। బ్రో చేస్తే సిన్సియర్ అయ్యారు బ్రో, అట్లా చేయడం తప్పు చాలా. పెళ్లి చేసుకోవాలంటారు? బ్రో అట్లా చేయడం అయితే తప్పు, రాంగ్ అనిపిస్తుంది. బ్రో లవ్ చేయండి కానీ, లవ్ చేయొచ్చు కానీ తప్పు లేదు, కానీ నడమదలు వచ్చి వదిలేసి ఇది చేయరాదు. చంపేయడం జరిగిందంటే ఇంకా వీళ్ళ తప్పెంతుందో మనకి తెలియదు, వాళ్ళ తప్పెంతుందో మనకు తెలియదు. కాబట్టి లవ్ చేయడం చేయకపోవడం అనేది అది వాళ్ళకి ఫీలింగ్స్. అది లవ్ చేసి మోసం చేయడం అనేది చాలా నేరం. ఇంకోటి ఏమంటే లవ్ చేసి ఒకళ్ళని పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి చేసిన వాళ్ళని చంపేయాలా? చంపేయడం అనేది తప్పు. ఇంకోటి ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరిని ఎంచుకుంటున్నాం అది ఫస్ట్ తీసుకోవాలి. మనం ఎవరిని లవ్ చేస్తున్నాం ముందు తెలుసుకొని లవ్ చేయడం అనేది బెటర్. నా ఒపీనియన్ అయితే ముందే తెలుస్తుంది మనం ఎవరిని లవ్ చేస్తున్నాం అనేసి. అందులో ఫస్ట్ మీరు ఫిక్స్ అవడం మంచిది. మనం ఈ అమ్మాయిని లవ్ చేయడం మంచిదా, ఈ అబ్బాయిని లవ్ చేయడం మంచిదా అని తెలుసుకొని లవ్ చేయడం బెటర్. అంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుంటారా అసలు? పెళ్లి చేసుకుంటారా అనేది డిపెండ్స్ అపాన్ డిజైర్. వాళ్ళ డిజైర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళకి ఇష్టం, ఐ మీన్ వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటే పెళ్లి చేసుకుంటారు, లేదంటే చేసుకోరు. ఆల్రెడీ చాలా మంది పెళ్లిళ్ళ మీద అభిప్రాయం లేదు, పెళ్లి చేసుకోవాలి, ఫ్యామిలీ ఒకటి సెటిల్ చేయాలన్న ఇలాంటి అభిప్రాయాలు లేవు. సెటిల్ అనేది ప్రతి ఒక్కరు పెళ్లి తర్వాత సెటిల్ అవ్వడం అనేది కలగంట అంటారు. సెటిల్మెంట్ అనేది వాళ్ళ ఫేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది నా యొక్క అభిప్రాయం అయితే. అయ్యో సెటిల్ అనేది కొంతమంది పెళ్లి అయిన తర్వాత ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, పెళ్లి కాకముందు సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది మనం డిసైడ్ చేయలేము కదా ఫ్యూచర్ ని. అది బ్రో.